నీకు విషయం తెలుసా, నేను కూడా అమెరికాకి వచ్చేస్తున్నాను. ఏంటి సడన్ గా? నాకు సంబంధం వచ్చింది, మా ఇంట్లో వాళ్ళకి నచ్చింది. ఇంక మన ఇద్దరం ఆయన చక్క కలిసి తిరగచ్చని ఓకే అనేసానే. ఓసే పిచ్చి మొహమా, నీకు నాతో తిరగాలంటే టికెట్ పంపిస్తాను, హాయిగా రా తిరుగుదాం. దానికోసం పెళ్లి చేసుకోకర్లేదు. నీకు అర్థం కావట్లేదే, ఇవాళ రేపు ఫారిన్ సంబంధాలంటే ఎంత జాగ్రత్తగా చూసి సెలెక్ట్ చేసుకోరో తెలుసా? అక్కడ నువ్వున్నావుగా, అందుకే ధైర్యంగా ఓకే అనేసానే. నేను అతన్ని చూసి అతని క్యారెక్టర్ ఏంటో తెలుసుకొని ఓకే అనే వరకు అతని మొగుడు కాదు. అందుకేగా నీకు ఫోన్ చేసింది. కానీ సునీ, మనం అతని గురించి ఎంక్వైరీ చేస్తున్నట్టు తెలియకూడదు. పల్లెటూరు కదా, పట్టింపులు ఎక్కువ. అది నాకు తెలుసు, అవన్నీ నాకు వదిలే. సర్లే కానీ అతని పేరేంటి? చింతకాయల రవి. ఎలా ఉంది? చింతకాయల రవియా? పాత చింతకాయ పచ్చళ్ళ ఉంది. మనిషి మాత్రం మోడర్న్ గా ఉంటారు. ఫోటో చూశాను. ఇలా ఫోటోలు పోస్టర్లు చూసి పడితే బతుకు బస్టాండ్ అయిపోతుంది. సర్లే కానీ అతను ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తూ ఉంటాడు నాకు చెప్పు. సైబర్ వేవ్ అనే సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. న్యూయార్కేనే. సైబర్ వేవ్, చింతకాయల రవి, సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను పడతానుగా. నానా, ఇక్కడ అన్ని బాగా జరుగుతున్నారా? ఈ టైంలో నువ్వు పక్కన ఉంటే ఎంత బాగుండేదో. లేకపోతే ఏంటి, నీ పక్కనే ఉన్నాను అనుకో. ఫోటో చూసావా? అమ్మాయి నచ్చిందా? సూపరు, నీ సెలక్షన్ అమెరికాలో అందరికి నచ్చేసింది. నాదేముందిరా, అంతా నీదే. నువ్వు కంప్యూటర్ ఇంజనీర్ అని తెలుసుకోగానే వాళ్ళందరూ ఎగిరికెంత. అయితే మనకు వద్దులేవే. ఏం నాన్నా? నీ కోడలు నాకు నిన్ను చూసి ఇష్టపడాలి గాని నన్ను నా ఉద్యోగం ఇష్టపడేవాళ్ళు మనకు వద్దే. శేషు, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ పదే పదే ఊరంతా చెప్పొద్దన్నా, నువ్వేం ఊరుకోవు. అదేమిట్రా, నువ్వు అమెరికాలో ఇంత పెద్ద ఉద్యోగంలో ఉంటే చెప్పుకోకుండా ఎలా ఉంటావు? నీకు మరీ మొహమాట ఎక్కువ. ఇక్కడ నేను చెప్పుకు తిరుగుతున్నాను కదా. అయినా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి నువ్వు అనుకున్నంత క్రేజ్ లేదే. సందుకు 100 మంది ఉన్నారు. అమ్మా, పింకీ అని తెలుగు ఆయన ఇక్కడ బార్ పెట్టాడు. క్యాషియర్ గా నన్ను వచ్చేమంటున్నాడు. చేతి నిండా డబ్బే. నువ్వేమంటావు? చెప్పు తెగుద్దంటాను. కంప్యూటర్ ముందు కూర్చోమంటే కళ్ళు దుకాణంలో కూర్చుంటానంటావా? అదే జరిగిందంటే నేను ఊరేసుకుని చచ్చిపోతాను. ఊరుకోవే, పిచ్చి మాటలు నువ్వు. అయినా నేను ఇక్కడ ఉద్యోగం మానేస్తే అమెరికా అతలాకుతలం అయిపోద్ది. మా బాబే ఎక్కువ ఆలస్యం చేయకుండా నెలాఖరులోకి వచ్చే తాంబూలాన్ని మర్చుకోవాలి. ఇదిగో, కాస్త నీడపట్టునే ఉండు. పెళ్లికి రంగు తగ్గకూడదు. అవునే, అసలు రంగు బయటపడితే చాలా కష్టం. ఏంటి శేషు, యువర్ గివింగ్ మీ హార్ట్ టైమే. బాబు ఇంగ్లీష్ లో మీరు నోరు మూసుకోండి. నిన్ను కాదు బాబు, ఏది మళ్ళీ ఇంకోసారి ఇంగ్లీష్ లో మాట్లాడు. శేషు, you're putting me in a fix. Keep the phone down. ఫిక్స్ ఫిక్స్. Bye. శేషు, ఒక పని చేయవు కదా నువ్వు. కొంపదీసి పెళ్లి కూతురు కూడా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒప్పుకుందా ఏంటి? అయ్య బాబోయ్, ఈ రోజు అడంగా తెగ అదురుతుందేంట్రా? ఏమైనా బ్యాడ్ జరుగుద్దంటావా? ఇది ఇల్లా సొంత ఏదో సచ్చినోడు అంతా ఇక్కడే. ఇదేం పెద్ద బ్యాడ్ కాదులేరా. అయినా మనకు జరగాల్సిన బ్యాడ్ అంతా చిన్నప్పుడే జరిగిపోయిందిరా. ఆ చింతకాయల రావు గడికి మనకే చాలా ఘోరమైన ఫ్లాష్ బ్యాక్ ఉంది. అవునా అండి? చిన్నప్పుడు స్కూల్లో నా లబ్బర్ కొట్టేహాడు, నా పెరుగన్నం దొబ్బేసేవాడు. కష్టపడి 2 4 కొట్టి క్రికెట్ లో ప్రైజ్ కొడితే అది అట్టుకెళ్ళిపోయాడు. నేను క్రికెట్ మానేయాల్సి వచ్చింది. ఇన్ని సాక్రిఫైజులు చేస్తే ఆఖరికాడు నా పాపకి ఎత్తటేసిడెంట్ రా. లబ్బర్ దగ్గర తిరగబడి ఉంటే లవర్ దగ్గర వచ్చాడు కాదండి. అంతేనంటావా? ఫోను అలా నేను చింతకాయల రవి మాట్లాడుతున్నాను. ఒరే రవి, ఆ చింతకాయల రావు గడు నేను లేని చెప్పండి. నా గొంతు గుర్తు పెట్టామంటరా? నేను రా పెందుత్తు బాబుని. ఓరి కరు బాబు, నువ్వరా? నీకు ఆ ఇంట్లో పని ఏంట్రా? పాప ఎవరు అనుకుంటున్నా? నీకు అప్పుడే పాప కూడా పుట్టిందా? కంగ్రాట్స్ రా. పాప అంటే నాకు పుట్టిన పాప కాదు, నా కోసమే పుట్టిన పాప. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. లావణ్య. వారి అబ్బా, పొద్దున్న లేస్తే కాంతం కంపెనీలో ఉండేవాడివి, నీకు పెళ్ళేంట్రా? అంటే నీకు అలా అర్థమైందా? పుర ప్రజలు ఎక్కువగా అక్కడికి వస్తున్నారని నేను క్యాన్వాసింగ్ వెళ్ళేవాడిని. అయ్యి బాబోయ్, వీడు మన ఫ్లాష్ బ్యాక్ మర్చిపోలేదురా. వీడికి ఎత్తా చూడు. అవును రే, నువ్వు చిన్నప్పుడు క్యాట్ అంటే పిల్ల పిల్ల అని అడిగోడు. నువ్వు కంప్యూటర్ చదివామంటే నేను అమలపోతున్నాను రా. Do you know who the bloody hell you're talking to? I'll tear your bloody guts and throw into the river, man. This is the last bloody time you're talking to me, Mr. Pendruthi Babu. Yeah. అయ్యి బాబోయ్, వీడి క్యాన్వాసింగ్ మొత్తం ఇంగ్లీష్ లో ఉంది. అపోజిషన్ స్ట్రాంగ్ గా ఉంది, కాంపిటీషన్ గట్టిగా ఉందిరా. అక్క చింతకాయలు రావు ఫోన్ అక్క. నువ్వు పోరా, చూడమ్మా. వెళ్ళు మాట్లాడు. హలో, సారీ అండి, మా బావ ఏదేదో వాగినట్టున్నాడు. పర్లేదండి, వాడు వాగుడు నాకు చిన్నప్పటి నుంచి అలవాటే. నా ఫోటో మీకు పంపించానన్నారు. వచ్చిందండి. నచ్చిందా అండి? అందుకే కదా మీకు ఫోన్ చేశాను. మరి నాది? నాకన్నా మీరు ఇంకా బాగున్నారు. ఆ ఫోటోలో గారు మీదే అంట కదండి? శేషు, ఈ కంప్యూటర్నే కవర్ చేయలేక వస్తుంటే ఈ అమ్మర్ కారు ఒకట.
లావణి గారు ఆ. ఆ, ఆ, నన్నందరూ లవ్ అని పిలుస్తారు. పెళ్ళైన తర్వాత నేను కూడా అలాగే పిలుస్తాను. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, అడగమంటారా? మీరేమైనా అడగండి, చెప్తాను. ఒరేయ్, ఈడు పాపకేదో మందెట్టేహాడ్రా. ఏమైనా అడిగేమంటుంది? సిగ్గులేదనేస్తుందేంట్రా? ఈ విషయం అర్జెంట్ గా మనం హైకమాండ్కి లీక్ చేయాలి. అంటే మనం ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలండి? కొడితే గోడకి పిడకపోతారు. హైకమాండ్ అంటే మా మాయ. మాయా మాయా, ఇక్కడ పని మీద పనిచేయలేంట. అక్కడ నటింట్లో ఏం జరిగిపోతుంది తెలుసా? మన పాప సింతకాయలరావు గాడు ఓ తెగ పూసేసుకుంటున్నారు ఫోన్ లో. ఏం జరిగిందిరా? మీరు నన్ను చూసి ఇష్టపడ్డారా, నా జాబ్ని చూసి ఇష్టపడ్డారా? నిజం చెప్పాలంటే మీ ఫోటో కూడా చూడకుండానే మీ సంబంధం ఓకే అనేసాను. ఎందుకంటే మీరు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా. ఆ, కదా. ఆ, మీ ఫోటో చూసాక మీరు ఇంకా బాగా నచ్చారనుకోండి. ఇది చాలు. కదా. ఆ? లావణ్య ఫోన్ ఆ, ఏం బాబు ఎలా ఉన్నారు? ఆ, హలో అంకుల్, ఏదో జస్ట్ క్యాజువల్గా ఫోన్ చేశాను. మీ అమ్మగారు అంతా చెప్పారు. నెలాఖరులోగా తంబులాలు తీసుకున్నాం, త్వరగా వచ్చాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, లీవ్ గురించి అడగండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, సెలవు దొరకడం కష్టమేమో. కాస్త ముందు అప్లికేషన్ పెట్టుకో బాబు. ఓకే అంకుల్. సాఫ్ట్వేర్ ఇంజనీర్, లీవు. శేషు, ఇక్కడ పెడత పగిలిపోతుంది. ఇంకిప్పుడు ఎన్ని టెన్షన్స్ వస్తాయో ఏంటో. హాయ్ సుమా. కార్తీక్ ఉన్నాడా? 1 minute. Karthik? Get up, man. Sunita phone. Get up. హాయ్ సునీత. కార్తీక్, నీకు సైబర్ వేవ్ తెలుసా? సైబర్ వేవా? యా, వై నాట్? అది నా పర్మనెంట్ అడ్డా. అయినా నీకు డాన్స్ బార్ గురించి ఎందుకు? కార్తీక్, ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ డాన్స్ బార్. నేను అడుగుతుంది సైబర్ వేవ్ సాఫ్ట్వేర్ కంపెనీ గురించి. సైబర్ వేవ్ సాఫ్ట్వేర్ కంపెనీయా? నాకు తెలిసి అయితే న్యూయార్క్లో ఏమీ లేదు. ఎంక్వైరీ చేస్తాలే. అయినా ఎందుకు అడుగుతున్నావు? ఏదో పనుందిలే, అన్నీ నీకు చెప్పాలేంటి? ఓకే యా, ఓకే ఓకే, బాయ్. ఓకే బాయ్. సైబర్ వేవ్. ఈ బార్లో కూడా సాఫ్ట్వేర్ కంపెనీ పేర్లు పెట్టి ప్రాణం తీస్తున్నారు. ఏంటి రవి అలా ఉన్నావు? డిప్రెషన్లో ఉన్నా. ఏమైంది? పెళ్లి కుదిరింది బాసు. మొన్నటి దాకా మా అమ్మే అనుకున్నాను. ఇప్పుడు చేసుకోబోయే అమ్మాయి కూడా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుంటుంది. అదేదో అవ్వకపోతే మనకి పెళ్లి జరగదు. మనకేమో కాక్టైల్స్ తప్ప కంప్యూటర్ గురించి ఏ బొచ్చు రాదు. రవి చిల్ మ్యాన్. దాని గురించి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? వెంకీ డోర్స్ అండ్ సానిక్ సొల్యూషన్స్ CEO. తెలుగాయనే. అసలు పేరు ద్వారం వెంకటేశ్వర్లు. బిల్ గేట్స్ పోటీగా ఈ కంపెనీ పెట్టాడు. అతని గేట్స్ అయితే నేను డోర్స్ అంటాడు. ఈస్ గాట్ అ వీక్నెస్. తెలుగోడ్ అంటే చాలు ప్యాంట్ ఊడిపోతుంది. అతనితో నీ అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తాను. నువ్వు వెళ్ళి నీ తెలివికి కొంచెం తెలుగు మిక్స్ చేసి కొట్టు. ఆ తర్వాత చూడు. థ్యాంక్స్ బాసు, నా పెళ్లి డోర్స్ ఓపెన్ చేసావు. వెంకీ డోర్స్ వస్తున్నా. డాడీ లిసన్, అతను సైబర్ వేవ్ లో పనిచేస్తున్నాడు. ఎవరో ఇక్కడ ప్రొడ్యూసర్లే. 1 month ఇక్కడే షూటింగ్ అంట. అయితే వచ్చే వారం ఇక్కడ అమెరికా రావడం అనకాపల్ సీత సినిమా షూటింగ్ అనమాట. ఆ డైరెక్టర్ స్క్రీన్ టెస్ట్ పిలిచాడు. Just find చాలా out, Dad. టెన్షన్ గా ఉంది. నేనే ఇంటర్వ్యూ ఫస్ట్ టైం వెళ్తున్నాను. టెన్షన్ పడుతున్నాను ఏంటి? టెన్షన్ పడితే పనిలో నీ క్యారెక్టర్ ఏంటో చెప్పు, రిహార్సల్ చేద్దాం. బాయ్ ఫ్రెండ్ వదిలేసిన గర్ల్ ఫ్రెండ్. కొంచెం బాయ్ ఫ్రెండ్ వదిలేసిన గర్ల్. ఇది దాని పెళ్లి విషయం. ఓకే ఉంటాను. బాయ్. వెనకాల తెలుగు అమ్మాయి లాగా ఉంది. దాన్ని బక్రా చేస్తే చాలు, నువ్వు పాస్ అయిపోయినట్టే. నేను బాయ్ ఫ్రెండ్, నువ్వు గర్ల్ ఫ్రెండ్. యాక్షన్ చేద్దాం. కుమ్మి Okay. స్టార్ట్. గోపి, మనసారా ప్రేమించిన అమ్మాయిని మోసం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది గోపి? మోసపోవడం నీకు కొత్త, కానీ మోసం చేయడం నాకు చాలా పాత. నన్ను మోసం చేస్తే చేసావు. కడుపులో పెరుగుతున్న మన బిడ్డను కూడా మోసం చేస్తావా? నువ్వే నన్ను మోసం చేసావు. అబోషన్ చేయించుకున్న డబ్బులు ఇస్తే చేయించుకోకుండా డబ్బులు నొక్కేస్తావా? 4 నెలలు దాటితే తల్లి ప్రాణానికి గండవన్నారు తెలుసా? పేడ వదిలిపోయేది. నిన్ను కొట్టి కొట్టి వారానికి బెల్ట్ కొనాల్సి వస్తుంది. అవెన్నెందుకు గానీ నువ్వు వెళ్ళి దూకే అన్నేళ్ళు. నన్ను దూకమంటావా? దేశం కాని దేశం వచ్చి నిన్ను నమ్మినందుకు నాకు ఈ శాస్త్రి జరగాల్సిందే. మీరు ఎందుకు ఏడుస్తున్నారు? పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. మంచి బక్రా దొరికింది. ఎలా దారిలోకి రాడో నేను చూస్తాను. ఏయ్, నువ్వు మధ్యలో దూరావంటే నిన్ను రేపు చేసేస్తానా? రేపేంట్రా? అసలు మనిషివా పశువా? ఏ బాయ్. ప్లీజ్ నువ్వు మధ్యలోకి రాదు. నన్ను మళ్ళీ కొడతాడు. ఎందుకు కొడతాడు? బానే వర్కౌట్ అవుతుంది. ఏయ్, కొట్టడం ఏంటి? ఈసారి చీరేస్తానా? చీరేడు వెంట్రా? నువ్వెంత టెన్షన్ పడుతున్నా?
ఐఎమ్ గోయింగ్ టు కంప్లైంట్ టు ద విమెన్స్ వెల్ఫేర్ అండ్ పుట్ యు బిహైండ్ ద బార్స్. ఏంటే ఇంగ్లీషు మాకు వచ్చి ఇంగ్లీషు నువ్వు భయపడకు. ఉంటే ఏ భాషలో అయినా పెయిన్ ఒకటే మనం- వాచిపోద్ది అందరికి మనం పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాడి ఫ్యూచర్ ఏంటో చూసుకుంటారు. పద. ఏంటి ఉండేది మీరేంటి చూసేది రండి. డోంట్ స్పాయిల్ యువర్ లైఫ్. హలో. ఇక లైఫ్ లో అది మనల్ని మర్చిపోదు. అవును. రోల్ కన్ఫర్మ్ సూపర్ గా యాక్ట్ చేసేవాళ్ళే. చాలా థ్యాంక్స్ రవి. మన ఇంటర్వ్యూ ఏమవుతుందో. గుడ్ మార్నింగ్. Yeah, good ఐమ్ morning. చింతకాయల్ రవి. ఐవ్ గాట్ అన్ అపాయింట్మెంట్ at 11 AM. Yeah, just wait for 10 minutes. Where's the men's room? It's that way. అరే రవి రిలాక్స్డ్ గా ఉండరా. తెలుగాడు అంటే వాడికి ఇష్టం అని చెప్పాడు కదా, చేస్తాడు జాబు. డోంట్ వరీ డోంట్ వరీ. ఈ టైంలో నీళ్లు పడుతుందా? అయిపోయింది. అరే, ఇంకా timing. Mr. Chintakal Ravi. వస్తున్నా. Hey, come in, sir. Come in. Good morning, sir. Good morning. ఏంటి సార్ అలా ఉన్నారు? ఐ ఫీలింగ్ ఆల్ రైట్? మంచి ఫిజిక్, బ్రాడ్ షోల్డర్స్, బ్యూటిఫుల్ లోయర్, టూ మచ్. షర్ట్ ఎదిరింది, థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. ప్యాంటు కూడా ఉంటే బాగుండేది. జస్ట్ 1 minute, ప్లీజ్. నౌ కెన్ ఐ కమ్ ఇన్, సార్? కమ్ ఇన్. ఇంత కొంచెం జస్ట్ ఏదో. టేక్ యువర్ సీట్. వెల్ మిస్టర్ చింతకాయల రవి, కార్తీక్ నీ గురించి చెప్పాడు. Thank you. నువ్వేం చేసావు? ఇదిగోండి. ఓ, ఏంటిది నీ ప్రాజెక్ట్ రిపోర్టా? కాదు, నా సర్టిఫికెట్స్. ఇవన్నీ నాకెందుకు ఇస్తున్నట్టు? నా దగ్గర అవే ఉన్నాయి సార్. ఇదేంటయ్యా, 10th పాస్ అవడానికి 6 ఏళ్ళు పట్టింది. అన్నీ ఒకేసారి రాయడం కన్నా సంవత్సరానికి ఒక్కొక్క సబ్జెక్ట్ రాయడం బెటర్ అనిపించింది. ఓహో, అరే మళ్ళీ ఇంటర్ 2 yearsలో పాస్ అయ్యావు. ఏంటోనండి అలా కుదిరేసింది. మళ్ళీ డిగ్రీ 5 ఏళ్ళు. అంటే డిగ్రీ కదండి, అప్పుడే ఓహో తెలిసింది, సర్కిల్ పెరిగింది. చదువు దొబ్బింది. సరే, విషయం ఏంటి? వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? మీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం ఇప్పిస్తే మీ పేరు చెప్పుకొని గుండు కొట్టించుకుంటా. నీకు ఉద్యోగం ఇస్తే నేను గుడ్డు కొట్టుకోవాలి. కంప్యూటర్ గురించి నీకేం తెలుసు? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అలా అడగండి, చెప్తాను. అందరూ పడుకున్నాక మీటర్ నొక్కి మిషన్ ఆన్ చేస్తే దేశీ పాపా, హాట్ గర్ల్స్, దూద్ వాలా, ఇండియన్ మసాలా. వీటి గురించి మీకు కూడా తెలిసే ఉంటుంది. నాకు ఇప్పుడే తెలిసింది నీకేమీ తెలియదని. అలా అనకండి సార్, మీరు ట్రైనింగ్ ఇస్తే నేర్చుకుంటాను. ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఇచ్చేదే ట్రైనింగ్. ఓ, ఇప్పుడు అలా అంటున్నారా? నో ప్రాబ్లం. ఒక్కసారి మీరు ఉద్యోగం చూడండి, 6 నెలల తర్వాత మీరు మీ సీట్లో ఉండరు, నేను ఉంటాను. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. డెఫినెట్గా నేనున్నాను. చూడు బాబు, నీ టాలెంట్కి సాఫ్ట్వేర్ ఉద్యోగం రాదయ్యా. అలా అనకండి సార్, టాలెంట్ సర్టిఫికెట్స్ క్వాలిఫికేషన్స్లో ఉండదు, బ్రెయిన్లో ఉంటుంది. మీరే ఆలోచించండి. సరే, నీకంత బ్రెయినే ఉంటే 4 రోజుల్లో నీకు ఇష్టమైన కోర్స్ చేసుకునిరా, జాబ్ ఇస్తాను. మీరు నిలబడండి. కుర్చీలోంచి కాదండి, మీరు మీ మాట మీద నిలబడండి, టక్కుని కోర్స్ చేసేస్తాను. ఓకే? ఒక్క రిక్వెస్ట్ చెప్పండి. ఈసారి ప్యాంట్ వేసుకునిరా. ఎవరి షాపింగ్. ఐ నో. ఇదేంటి బాసు, నేనేదో అనవసరం కమిట్ అయిపోయాను. వీడేంటి కోర్సు గీసి అంటున్నాడు? వెరీ సింపుల్ రవి. మ్యాన్హాటన్లో బర్క్లే కాలేజ్ అని ఒకటి ఉంటుంది. దాని ఎంట్రన్స్ క్లియర్ చేస్తే 30 daysలో నీకు సాఫ్ట్వేర్ కోర్స్ నేర్పిస్తారు. అప్పుడు వెంకీ డోర్స్ చచ్చినట్టు ఏదో జాబ్ ఇస్తాడు. పాస్ అయితే వెంకీ డోర్స్ ఇవ్వడం ఏంటి బాసు, ఆ బిల్ గేట్స్ కార్డు ఇస్తాడు. సర్లే, నువ్వు పెట్టి ఏదో ఒకటి చేసి ఆ ఎగ్జామ్ ఏదో రేపే రాస్తాను. హే పద్మ, ఇప్పుడే తాను ఆఫీస్ నుంచి బయటకు వస్తున్నాను. ఇక్కడ కూడా చింతకాయల రవి అంటే ఎవరు మాకు తెలియదనే చెప్తున్నారు. ఎనీవే, నీకు తెలిసిన సర్కిల్లో నువ్వు కూడా ఒకసారి ట్రై చేయి, రైట్? I am Diana, senior faculty, Berkeley College. All right, class. You have your questions and answers in front of you. You have 30 minutes. Begin the exam. It starts now. ఏందంత ఫాస్ట్గా రాసేస్తున్నారు?
పేపర్ చాలా ఈజీగా ఉన్నట్టుంది. మనకి ఈజీయే. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం. Kyla, what are you doing? ప్రేయర్ టు గాడ్ ఆఫ్ ఎగ్జామ్స్. Right. ఓకే. వాట్స్ టుడే? ఇట్స్ ట్యూస్డే. Oh, black is lucky, yeah. Who invented the first mouse? అంటే ఎలకపిల్ల దాన్ని ఇన్వెంట్ చేయటం ఏంటి? దాని అమ్మ ఇన్వెంట్ చేసింది. ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ అడుగుతారేంటి? కాస్త చూపెట్టరా. ఎదవలు ఏం చూపెట్టరు. ఈ మాత్రం చాలు దవతలు పడేస్తాను. What are you doing? మ్యామ్, ఐమ్ జస్ట్ రైటింగ్. You were copying. This belongs here. You write there. ఓకే. You understand? Understand. Too much. Yeah, nothing, man. Last 10 minutes to go. Oh, God. Thank you. అయిపోయానురా బాబు. ఇది పాస్ అయిపోతే అయిపోయాను. What? What are you doing? What are you doing? No, ma'am, just a gift. What's that? Just a gift, ma'am. No, no. Ma'am, please. You're trying to bribe me? You're trying to bribe me? No. You're trying to bribe me? No. You're trying to bribe me? No. Get out. Get the hell out of my class.